హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రసన్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుందామండి. గ్రీన్ చిల్లీ చికెను. ఫస్ట్ బాండిల్ పెట్టుకుందాం. అది హీట్ అయ్యాక ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ కొద్దిగా వేసుకున్నాక ఆయిల్ కానీ హీట్ అయ్యాక ముందుగానే మనము ఆనియన్ను కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్ను తర్వాత కరివేపాకు, పుదీనా వేసుకోవాలండి. వేసుకొని వాటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాం. ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఈ చికెన్లో వాటర్ యాడ్ చేయకూడదు. మనము చికెన్లో నుంచే వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మొత్తము అది అబ్జర్వ్ అయిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. మనము చికెన్ని సిమ్లో పెట్టుకొని మనము ఆ వాటర్ అంతా పోయేటట్టు వేయించుకోవాలండి బాగా. అది వేగిన తర్వాత ముందే మనము కొత్తిమీర హాఫ్ కట్ట, పుదీనా హాఫ్ అండ్ దీంట్లోనే మనం అల్లము, టమోటోస్, తెల్లగడ్డలు అన్నీ వేసి మిక్సీకి వేసుకోవాలండి. తర్వాత బాగా వేగిపోయింది. ఇప్పుడు మనము ఈ పేస్ట్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి మనము. తర్వాత ధనియాల పొడి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. తర్వాత చెక్క, లవంగము వేసుకోవాలి ఇందులోనే. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుండేయాలి. అంతా కలిసిపోయినాక గ్రేవీ ఇలాగా రెడీ అవుతుంది. ఇంకా ఒక 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. ఆల్రెడీ వేగింది. ఈ లోపల మనము లంచ్ రైస్లోకి ఆనియన్ కట్ చేసుకోవాలి తినేదానికి. అంతే అండి, గ్రేవీ రెడీ అయిపోయింది. లెమన్ హాఫ్ చెక్క తీసుకొని లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర. ఆల్రెడీ పేస్ట్ చేసాం కాబట్టి అంతే, చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి వచ్చారు ఇప్పుడే, తనకి పెట్టేశాను. ఎలా ఉందండి? అంతే, సూపర్ ఫ్రెండ్స్, చికెన్ అదర్స్.